ఇప్పటిదాకా విషాదంతో నడిచిన నీ చరిత్ర రేపు ఒక మలుపు తిరగబోతుందేమో దేవుని కృపతో. రాబోతున్న దినములు నీకు ఆశీర్వాదకరమైన మలుపులు కలిగిన దినములు కాబోతున్నాయేమో. దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో నీకోసం. ఆత్మీయ జీవితంలో ఓడిపోతాను, ఇన్నాళ్ళు ఓడిపోతున్నాడు. రాబోతున్న రేపు నీవు విజయ పథంలో నడిపించబడబోతున్నావేమో. కాదని ఎవడు చెప్పగలడు? రేపటి రూపాన్ని వికృతంగా ఊహించుకొని వాళ్ళు కానీ పెట్టెలో శవం ఉందని ఎగిరి దూగి సాగుపోయినట్టు చేసుకుంటే ఎట్లండి? ఊహలు ఏదో పిచ్చి పిచ్చి ఊహలన్నీ ఊహించుకొని, సరే ఊహలు ఊహించుకో, కానీ దరిద్రం ఊహలు కాదు. ఈ రోజు వరకు కష్టాలే, రేపటి నుంచి బాగుంటుందని ఊహించుకో. దేవుణ్ణి బట్టి రేపు దేవుడు కార్యం చేస్తాడని ఊహించుకో. రేపటికి నిరీక్షణ ఉందని ఊహించుకో. శుభకరమైన ఊహలు రాని యేసయ్యను బట్టి, ఆశీర్వాదకరమైన ఆలోచనలు రాని యేసయ్యను బట్టి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని భవిష్యత్తును ఊహించు. ఆత్మీయ జీవితంలో కూడా నేను జయిస్తాననేదే విశ్వసించు.